మొత్తానికి ఇది ఇక ఫైనల్ ఎపిసోడ్ ఎండ్కి చేరుకుంది కదా అనుకోవచ్చా? ముందుగా మగధ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న జయరాం భాయ్కి మల్లెపాక యాదగిరి గారికి నమస్కారం. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆలోచిస్తే కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రి తెలంగాణకి, ఆయన హయాంలో ప్రతి ఒక్కరిది ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అనే అభియోగం ఉంది. అది మొత్తానికి జగమెరిగిన సత్యం. వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి చేసిండ్రు, ఎవరెవరి మీద ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ మీద అటాక్ చేసిండ్రు, లేదు అంటే వీళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్ లో కొంతమంది సంసారాలు కూడా ఖరాబ్ అయినాయి అనేది మనం వినడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. కానీ ప్రస్తుతానికి కేసీఆర్ ఎప్పటికప్పుడు కేసుల సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏదో మాయ మాటలు చెప్పి తప్పించుకునే రకంగా చూడడం జరుగుతుంది. ఆ ఫోన్ ట్యాపింగ్ లో అధికారులు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ వాంగ్మూల్యం అయిపోయింది. గతంలో కూడా కేసీఆర్ కూడా తీసుకోవడం జరిగింది, మిగతా వాళ్ళది కూడా తీసుకోవడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అనే సబ్జెక్ట్కి వస్తే మాలాంటి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు కూడా జరగడం జరిగింది. నేను గతంలో కూడా ఎన్నో డిబేట్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అయ్యే ముందు మనం ఫోన్ ఎవరన్నా మనకు చేసినప్పుడు మన ఫోన్ ఎత్తే ముందు ఎత్తగానే ఒక బీప్ వస్తుంది. ఆ తర్వాత మన వాయిస్ ఒక్కొక్కసారి వినబడుతుంది, వినబడదు. ఏం మాట్లాడతాం అనేది కన్వర్జేషన్ రికార్డ్ అవుతుంది అనేది చాలా మటుకు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులది కానీ, లేకపోతే ఫిలిం స్టార్లది కానీ, లేకపోతే ఎవరన్నా బడా బాబులు డబ్బు గల్లోళ్ళు కానీ, లేకపోతే ఏదైనా సీక్రెట్ టాక్ కానీ వాళ్ళు పర్మిషన్ తీసుకుంది మటుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే నక్సల్ ప్రాబ్లం ఉంది, లేకపోతే కొన్ని ఏదైతే ఇష్యూస్ ఉన్నాయి దాని వల్లనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తాం అనేది పర్మిషన్ తీసుకోవడం లేదు. కానీ వాళ్ళు తీసుకున్న పర్మిషన్ ఒకటి, వాళ్ళు మొత్తానికి వాళ్ళు చేసింది ఇష్టారాజ్యంగా చేయడం జరిగింది. దానివల్ల మొత్తానికి అటు కేసీఆర్ చేసింది తక్కువ అయితే అలా కొడుకు ఎవరైతే కేటీఆర్ ఉండు, తర్వాత హరీష్ రావు, దాని తర్వాత సంతోష్ రావు, వీళ్ళందరూ కూడా మొత్తానికి తెలంగాణ ప్రజల మీద ఎవరైతే కొంచెం ఫెమిలియర్ ఉన్నారో వాళ్ళ మీద పడి మొత్తానికి దోచుకోవడం జరిగింది. కొన్ని జాగాలలో అయితే కొన్ని ఫ్యామిలీస్ ని విచ్ఛిన్నం చేయడం కూడా జరిగింది. ఇవన్నీ మనం చూడడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు ఏదైతే కేసీఆర్ గారికి నోటీసులు పోయినాయి అనేది నిన్న మనకు తెలిసిన విషయం ఆలోచిస్తే, ఆయన ఇప్పుడు కూడా ఏదైతే ఎలక్షన్స్ అని చెప్పి రిప్లై ఇచ్చి మొత్తానికి తప్పించుకోవడానికే మన ఆల్రెడీ తెలుగులో ఒక సామెత కూడా ఉంది, తప్పించుకొని తిరుగుడు వాడు ధన్యుడు సుమతి అని, సుమతి శతకంలో. అట్లా ఈయన తప్పించుకుంటే ఎవరికి నోటీసులు ఇచ్చినా ఇమ్మీడియట్ నెక్స్ట్ డే ఏ నాయకులు వెళ్ళిన దాఖలాలు కూడా ఏం లేవు కదండి. అంటే ఒకటేమంటండి, ఎవరైతే ఆఫీసర్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళని ఎవరిని ఇట్లా టచ్ చేసినా మీరు అన్నట్టే పెద్ద ఆయన చెప్తేనే చేసినాము, కేసీఆర్ చెప్తేనే చేసినాము అనేది అది మొత్తానికి ఆఫీసర్లందరూ కానీ లేకపోతే ఆ డిపార్ట్మెంట్ లో అందరికీ కూడా రిటర్న్ లో కూడా అదే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే కేసీఆర్ ని పిలిచి విచారణ చేయమనను, అండ్ మోర్ ఎవర్ మీ వయసు 65 years, మీరు ఎక్కడంటే అక్కడ అని చెప్పడం కూడా అధికారులు కొంచెం ఆలోచించాల్సింది. ఎందుకంటే రూల్ ఈజ్ మేడ్ ఫర్ ఆల్, ఒకరికొకలాగా అంటే ఈ ఏమంటారు వైట్ కాలర్ అఫెన్స్ లాగా అనే రకంగా ఇది చేయడం అంటే ఇష్టం వచ్చినట్టు అనే రకంగానే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కేసీఆర్ ఆయనకంటూ తెలంగాణలో గౌరవం ఉంది, మళ్ళీ ఆ గౌరవానికి ఎక్కడ భంగం కలిగించారో అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఆచితూచి ఏమన్నా వ్యవహరించి ఉంటారు అధికారులు. లక్ష్మి గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న రీసెంట్లీ కూడా చెప్పడం జరిగింది, నేను ఎవరి మీద కక్ష సాధింపు చెయ్యను, భగవంతుడే చూసుకుంటాడు అనే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. కానీ ఈ రోజు జరిగిన దానికి భగవంతుడేమొచ్చి పనిష్మెంట్ ఇయ్యడండి. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేసిండ్రో దానికి ఆ జాగలో ఇప్పుడు ప్యానల్ ఉన్నవారు కానీ లేకపోతే మీరు కానీ నేను కానీ ఉండి ఉంటే ఈ పార్టీకి డైరెక్ట్ వచ్చేసి మీరు రండి అని చెప్పి ప్రెజర్ చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ ఆల్సో ఫెమిలియర్ ఫేసెస్. అది కానీ జనరల్ గా రూల్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి, లేకపోతే ఆయన నడవలేడు, రాలేడు, తొంటి విరిగింది, ఆ విషయాన్ని ఆలోచిస్తే ఓకే, వీల్ ఆల్సో కన్సిడర్. బట్ వేరాజ్
ఖచ్చితంగా నేను ఇప్పుడు సిబిఐ వస్తుందంటే కూడా వీళ్ళు కోర్టుల ముందే ఫైల్ చేసి తెలంగాణకి సిబిఐ రాయరద్దు అంటే వీళ్ళు ఇష్టారాజ్యం లాగా చేసుకుంటున్నారు కాబట్టి గతంలో ఉన్న టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఇదే తోవల పోతున్నారు. ఖచ్చితంగా దీని మీద అటు సిట్ అధికారులు కానీ ఇంకొకసారి ఇటువంటి జరగకుండా కూడా మార్పులు చేర్పులు చేసి ఖచ్చితంగా ఒక డేట్ ఫైనలైజ్ చేసి ఎట్టి సరే పరిస్థితుల్లో అంటే ఇక చెప్పడానికి శివకుమార్ గారు సిట్ ఏంటి గవర్నమెంట్ ఏంటి కానీ ఏదేమైనా మీరందరూ కలిసి తీసుకునేది ఉంటుంది. కానీ ఇట్స్ ఒక నిమిషం యాదగిరి గారితో